వాళ్ళ టైటిల్స్ ను రిపీట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆడియన్స్ చాలా తొందరగా కనెక్ట్ అవుతుంటారు. ఈ కారణంగా చాలా మంది పాత టైటిల్స్ ను మళ్ళీ వాడుతుంటారు. ఆ టైటిల్స్ టాప్ హీరోలవైతే ఇంకా బెటర్ గా ఉంటుంది. అందుకే ఈ మధ్య హీరోగా క్లిక్ అవుతున్న ప్రియదర్శి కూడా ప్రభాస్ టైటిల్ వాడేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లో డార్లింగ్ సినిమా ఒకటి. ఈ టైటిల్ నే ప్రియదర్శి కోసం వాడుతున్నారు. విశేషం ఏంటంటే ఈ మూవీలో ప్రియదర్శి సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ప్రియదర్శి హీరోగా అంటే మార్కెట్ లో పెద్ద బజ్ ఉండేదేమో అనే కారణంతోనే ప్రభాస్ టైటిల్ ను వాడుతూ ఇస్మార్ట్ శంకర్ తో కాస్త క్రేజ్ తెచ్చుకున్న గ్లామరస్ బ్యూటీ నభాను హీరోయిన్ గా తీసుకున్నారు అంటున్నారు. బట్ ఇది నిజం కాదేమో. ఎందుకంటే ప్రియదర్శి లాంటి వాళ్ళు హీరోగా చేస్తున్నారంటే ఖచ్చితంగా కంటెంట్ తోటే వస్తారు తప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ తో కాదు. ఆ కంటెంట్ కనెక్ట్ అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ వస్తుంది, లేదంటే కంటెంట్ వర్కౌట్ కాలేదు అంటారు తప్ప హీరోగా ప్రియదర్శి ఫెయిల్ అయ్యాడు అనేందుకు తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇటు నభా నటేష్ పెద్ద ఫామ్ లో లేదు. కొన్నాళ్ళ క్రితం భుజానికి సర్జరీ అయి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఎంట్రీలో నిఖిల్ సరసన స్వయంభూ అనే సినిమా చేస్తుంది. దీంతో పాటు ప్రియదర్శి ప్రాజెక్ట్ వచ్చింది. దీనివల్ల దర్శి కంటే కూడా నభాగే ఎక్కువ లాభం. కాకపోతే ప్రభాస్ కాజల్ అగర్వాల్ ను చూసిన డార్లింగ్ టైటిల్ తో ప్రియదర్శి నభాను చూడటం ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. దీంతో పాటు కేవలం డార్లింగ్ అనే అంటారా, లేక దానికి వెనక ముందు ఇంకేమైనా తగిలిస్తారా అనేది కూడా చూడాలి.